కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు ఊహించని రీతిలో పార్లమెంట్లో సెగ తగిలింది. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ఎన్నికల నిర్వహణ తీరుపై విపక్షాలు మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఈ నిరసన కాస్త ఏకంగా తొలగింపు నోటీసు వరకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. గత కొంతకాలంగా ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ చెబుతున్న విషయమే ఇప్పుడు అక్షరాల నిజమవుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రూరల్ ప్రక్షాళన పేరుతో జరుగుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రీజనల్ ప్రక్రియ భారీ ఎత్తున ఓటింగ్ తొలగింపులకు దారితీస్తుందని, ఇది ఒక రకమైన రాజకీయ హత్యాకాండ అని పరకాల ప్రభాకర్ హెచ్చరించారు. ఇప్పుడు అదే అంశాన్ని ప్రతిపాదికగా తీసుకుని ఇండియా కూటమికి చెందిన దాదాపు 193 మంది ఎంపీలు జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలంటూ లోక్సభ మరియు రాజ్యసభలో నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఈ పరిణామం జ్ఞానేష్ కుమార్కు ఒక భారీ ఎదురుదెబ్బగా పరిణమించవచ్చు. సాధారణంగా ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అయినప్పటికీ దాని పనితీరు పారదర్శకంగా లేదని దేశంలోని మెజార్టీ ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి రావడం భారత రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం. పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ వంటి రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ పక్షపాత వైఖరి ప్రదర్శించారని, అధికార పార్టీకి మేలు చేసేలా లక్షలాది మంది ఓటర్లను జాబితాను తొలగించారని ప్రధాన ఆరోపణలు వెలువెత్తుతాయి. పరకాల ప్రభాకర్ తన విశ్లేషణలో పేర్కొంటున్నట్టుగా ఈ రీజనల్ ప్రక్రియ ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీసేలా ఉందని ఎంపీలు తమ నోటీసులో పేర్కొనడం ప్రధానత సంతృప్తి చేస్తుందని, ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గతంలోనూ వచ్చిన ఇప్పుడు ఏకంగా పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం దిశగా అడుగులు పడడం ఆయన ప్రతిష్టను మసకబార్చింది. ముఖ్యంగా రాజ్యసభలో 63 మంది మరియు లోక్సభలో 130 మంది ఎంపీలు సంతకాలు చేయడంతో ఈ ప్రక్రియకు కావాల్సిన కనీస బలం లభించినట్లయింది. ఒకవేళ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా జ్ఞానేష్ కుమార్ రాష్ట్ర పర్యటనలు చేస్తున్న సమయంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం మరింత చర్చనీయాంశమైంది. పరకాల ప్రభాకర్ హెచ్చరించినట్లుగానే ఓట్ల తొలగింపు అంశం ఇప్పుడు కేవలం ఎన్నికల ప్రక్రియకే పరిమితం కాకుండా రాజ్యాంగ సంక్షోభానికి దారితీసేలా ఉంది. ప్రభుత్వం ఈ నోటీసులు ఎలా ఎదుర్కొంటుంది అన్నది పక్కన పెడితే ప్రజాస్వామ్య రక్షణలో కీలక పాత్ర పోషించాల్సిన కమిషనర్పై ఇన్ని ఫిర్యాదులు రావడం మరియు ఎంపీలందరూ ఏకగ్రీవంగా వ్యతిరేకించడం ఆయన నైతిక పతనానికి సంకేతంగా విపక్షాలు అభివర్ణిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ అంశం దేశవ్యాప్తంగా ఎట్లాంటి ఆందోళన దారితీస్తుందో అన్న ఉత్కంఠత నెలకొంది.